జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఈ న్యూస్ అయితే మన భారతీయులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అసలు విషయానికి వస్తా. నేను ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం అని చెప్పేసి ఈ మధ్య మనం తరచుగా ఒక న్యూస్ అయితే మనం చూస్తానే ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి మన మోడీ గారు అమెరికా పర్యటన అయినప్పుడు కూడా ఆయన చెప్పినాడు. దీనికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. అసలు ముందు ఈ శాశ్వత సభ్యత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. శాశ్వత సభ్యత్వం అంటే ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ఇచ్చే శాశ్వత సభ్యత్వం అన్నమాట. అంటే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో కేవలం 5 దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉండాలి. ఆ దేశాలు అమెరికా, చైనా, రష్యా, బ్రిటను, ఫ్రాన్స్ దేశాలు. నిజంగా ఈ న్యూస్ మీరు ఎక్కడా కూడా స్కిప్ కొట్టకుండా వింటే అసలు ఐక్యరాజ్య సమితి ఏంటి, ఈ శాశ్వత సభ్యత్వం ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఎవరు కూడా వీడియోలు అయితే స్కిప్ కొట్టకుండా చూడండి. అయితే ఈ 5 దేశాలు మాత్రమే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు అన్నమాట. ఇక ఈ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలకు వీటో పవర్ ఉంటుంది. ఓకే, వీటో పవర్ అంటున్నావు, అసలు ఈ వీటో పవర్ అంటే ఏంటని చెప్పి మీకు సందేహం కలగవచ్చు. అది కూడా చెప్తాను నేను. వీటో పవర్ అంటే ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఏదైనా బిల్లును ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని దేశాలు కూడా ఆ బిల్లును ఆమోదించినప్పటికీ వీటో పవర్ ఉన్న 5 దేశాల్లో ఏ ఒక్క దేశమైనా సరే ఆ బిల్లును కనుక వ్యతిరేకిస్తే చాలు, అంతే, ఇక ఆ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ కాదు. అటువంటి వీటో పవరు ఐక్యరాజ్య సమితిలో ఈ అమెరికా, బ్రిటను, రష్యా, చైనా, ఈ ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఈ వీటో పవర్ అయితే ఉండాలి. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు శాశ్వత సభ్యత్వ దేశాలు ఏవేవి, ఐక్యరాజ్య సమితిలో వాటికి ఉండే పవర్ ఏంది, అసలు వీటో పవర్ ఏంది, ఈ వీటో పవర్ అంటే ఏం చేయగలుగుతుంది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అట్లాగా ఎందుకంటే ఈ 5 కూడా ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు కాబట్టి. నిజానికి భారతదేశానికి మొదట్లోనే, ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గరలోనే అమెరికా మన భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఒక పనికి మాలిన, ఎందుకులే నేను మాట్లాడితే నా నోరే చెడిపోతుంది, నా నోరే గబ్బు కొడుతుంది, అటువంటి చీచి నెహ్రూ ఆ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించిన ఈ శాశ్వత సభ్యత్వాన్ని చైనాకి ఇవ్వమని చెప్పేసి అప్పటి ప్రధాని అయినటువంటి ఈ చీచి నెహ్రూ ఆఫర్ను తిరస్కరించాడు. ఇంతకంటే తెలివి తక్కువవాడు, ఇంతకంటే మూర్ఖుడు, ఇంతకంటే దేశద్రోహి ఒకరు ఉంటారా చెప్పండి? మీరు ఆలోచించండి. ఎంత లంగా, ఎంత లత్కూరి, ఎంత డెకాయిట్ కాకపోతే ఇట్టటి పనులు చేస్తాడు ఆలోచించండి మీరు ఒకసారి. ఈరోజు అదే అమెరికా, అదే రష్యా, అదే చైనా, అదే బ్రిటన్, అదే ఫ్రాన్స్ దేశాలు ప్రపంచంలోనే అగ్రదేశాలుగా చలామణి అవుతా ఉన్నాయి. అదే ఇప్పుడు మన భారతదేశం అప్పట్లోనే మనకు అదే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వ దేశంగా మనకు అదే అవకాశం అప్పుడే కనుక వచ్చుంటే ఈరోజు మన భారతదేశము ఏ స్థాయిలో, ఏ రూపంలో ఉండేదో ఒకసారి మీరు ఊహించుకోండి. అలాంటి గొప్ప అవకాశాన్ని చెడగొట్టినటువంటి దరిద్రుడు ఈ చీచి నెహ్రూ. అది మ్యాటర్. అసలు మనిషి పుట్టినోడు ఎవడు కూడా ఇంత గొప్ప ఆఫర్ను ఎవడు కూడా తిరస్కరించాడు. అటు లంగా వ్యాపారం చేశాడు. అందులో కూడా ఒక దేశ ప్రధాని అయ్యుండి చూడండి, ఇది అన్నిటికంటే దరిద్రమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ నోబెల్ బహుమతి కోసం అంటే నాయన ఈయన పెద్ద శాంతి దూత, ఓ నాయన ఈయన శాంతి కాముకుడైనా, ఈయన మామూలు కాదు, ఈయన పావురాలు ఎగరేస్తాడు, పౌలేమో పావురాలు ఎగరేస్తాడు, రాత్రిలో ఏ కావాలంటే ఎగరేస్తాడు. అటువంటి అంత మంచోడేనని చెప్పేసి ఈయనకు నోబెల్ ప్రైజ్ కోసం ఆశపడి ఇటువంటి లంగా వ్యాపారం చేశాడు అటోడు. అయితే ఇప్పుడు అదే ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కావాలని చెప్పేసి అగ్రరాజ్యాలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. మోడీ గారి చలవతో, విదేశాంగ విధానంతో. మనం ఇక్కడ ఇంకో మాట చెప్పాలా, నేను మొన్న కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నా, మన దేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారు ఆయన అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశ విదేశాంగ విధానంతో ఇప్పుడు ఒక్కొక్క అగ్రరాజ్యం భారత్కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాయి. ఇదంతా కూడా ఎంత భారతీయులుగా అంటే మేము భారతీయులు అని చెప్పి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా సంతోషించదగ్గ, గర్వించదగ్గ న్యూస్ అనమాట ప్రతి ఒక్కరికి ఇది. ఈ క్రమంలో ఇప్పటికే భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి అమెరికా ముందుకు రాగా ఇప్పుడు ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు కూడా భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని చెప్పేసి డిమాండ్ చేసినాయి. ప్రస్తుతం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్నటువంటి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఈయన పేరు వచ్చి ఇమ్మాన్యుయల్ మక్రాన్. ఆయన మాట్లాడుతూ భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఆశ్చర్యకరంగా బ్రిటన్ ప్రధాని అయినటువంటి ఇతని పేరు కీర్ స్టార్మర్, ఇతను కూడా భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కోరడం ఇక్కడ విశేషం. ఎందుకంటే బ్రిటన్ ప్రధాని ఈ కీర్ స్టార్మర్ ఒక లెఫ్టిస్ట్ అనమాట, అంటే ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి నేత ఇతను. అటువంటి కీర్ స్టార్మర్ కూడా భారత్కు మద్దతు పలకడంతో చైనా పాకిస్తాన్లకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. ఎందుకంటే గతంలో ఏంటంటే ఈ బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఈ బ్రిటన్ ప్రధానమంత్రులు భారత్ కంటే ఎక్కువగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈయన లెఫ్టిస్ట్ కదా, సో ఏంటంటే భారత్ కంటే మనకు ఎక్కువ సపోర్ట్ చేస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరడంతో ఇంకా వీళ్ళకి ఏం లే, కరెంట్ కొట్టే కాయకిలాగా మాడిపోయింటారు ఆడ. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, ఇంతమంది సపోర్ట్ చేసినప్పటికీ ఈ విషయంలో చైనా సపోర్ట్ చేస్తుందా, కానీ చైనాను ఏ విధంగా లొంగదీస్తారో, భారతదేశానికి ఎప్పటికీ మనకు శాశ్వత సభ్యత్వం వస్తుంది అనేది ఇంకా మనం చెప్పాలంటే ఇది మనం వెయిట్ చేయాల్సిన విషయం అనమాట. ఇంకొద్ది రోజులు జరిగితే కానీ ఇది ఒక కొలికి రాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నాకైతే నమ్మకుండా అది మోడీ గారి పాలనలో, మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 100% మనకు ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం అయితే మనకు లభిస్తుందని చెప్పేసి నేనైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇది ఎందుకంటే చాలా వాల్యుబుల్ న్యూస్. అసలు ఐక్యరాజ్య సమితి ఏంది, భద్రతా మండలి ఏంది, వీటో పవర్ ఏంది, ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.